ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి వచ్చేటట్టయితే చాలా మీడియాల్లో మాధ్యమాలలో అన్నిట్లోనూ ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అనేటప్పటికీ ఇక్కడ 4 పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్. ఇప్పుడు టీడీపీయే ఇక్కడ లీడింగ్, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తారు. జనసేన గారు కూడా వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండే చూసుకోవాలి. తక్కిన కమ్యూనిస్టులైనా ఎవరైనా సరే మనం డిబేట్లో చూస్తుంటే అందరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ, తక్కిన పార్టీలన్నీ కూడా చాలామంది 10-15 పార్టీలు ఉన్నాయి. జనసేన, కాంగ్రెసు, తర్వాత వీళ్ళ పార్టీలన్నీ కూడా ఉభయ కమ్యూనిస్టులు అందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ 2 పార్టీలు. ఇప్పుడు టీడీపీది చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇప్పుడు దిస్ ఇయర్ ఈజ్ ఆయనకి మనం ఇచ్చిన 24 డేటు అంటే ఏప్రిల్ 28 అని మనకి అందరికీ వస్తుంది. కానీ ఆ డేట్ కరెక్ట్ కాదు. నాకు ఎవరో కరెక్ట్ డేట్ ఇచ్చారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. నేను అప్పుడు కూడా 2012లో కూడా 2014 ఎలా గెలుస్తుందో కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో వచ్చింది నాకు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే వస్తుందని చెప్పాను. కాబట్టి జర్నలిస్ట్ సాయి గారు ఇంటర్వ్యూ చేశారు జెమినీ న్యూస్లో 2012లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 నడుస్తుంది. అందువల్లనే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్లో 3, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 1, 4 ఎమ్మెల్సీ సీట్లు రావడానికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు హరస్కోప్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ పీరియడ్. ఇప్పుడు చాలా ఆయన ఏమి చేసినా, ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా కూడా 100% సక్సెస్ అవుతాడు. ఇప్పుడు చూడండి అన్నిట్లోనూ ఇప్పుడు చాలా బాగా పుంజుకుంది. ఇది రేపు మార్చి వరకు ఉంటుంది. మార్చి లోపల కనుక ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి టఫ్ ఫైట్, నువ్వా నేనా, ఎక్సే బడకర్ ఏక్ అలా వస్తుంది. అలా వీళ్ళ అన్నది. అలాగే వైఎస్ఆర్సీపీ గారికి చూసుకుంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్. ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 3 నడుస్తుంది. 3 నడవటం వల్ల చాలా మంచి కార్యక్రమాలు, ఎడ్యుకేషను ప్లస్ మెడికల్ ఈ రెండుటికి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోచారంలో కూడా అప్ టు మార్చి వరకు జూపిటరు మీనరాశిలో ఉంటారు. ఆయనకి ఒరిజినల్గా గురువు, జూపిటర్ అంటే గురువు ధనుర్రాశిలో ఉండారు. ధనుర్రాశిలో ఉన్న గురువుకి ఈ గోచారం ఉన్న గురికి 4th and 10th వస్తుంది. రేపు ఏప్రిల్ 21కి గురువు మేషరాశిలోకి వస్తారు. మేషరాశిలోకి రాగానే ఈ గురువుకి, గోచార గురువుకి, జాతక చక్రంలో ఉన్న గురువుకి 5th and 9th కాంబినేషన్. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. తర్వాత ఆయనకి అరస్కోపులో ఉన్న రాహు కూడా ధనుర్రాశిలో ఉన్నాడు. ఈ ధనుర్రాశిలో ఉన్న రాహుకి, గోచార రాహుకి 5th and 9th. తర్వాత ఆయన శని భగవానుడు శాట్రను వృషభ రాశిలో ఉన్నాడు. ఒరిజినల్గా వృషభ రాశిలో ఉండి ఈ శాట్రన్ రెట్రోగ్రేడ్ అయ్యాడు. శాట్రన్ రెట్రోగ్రేడ్ అయితే నాడీ జ్యోతిష్యం ప్రకారంగా ఆయన ఒక వెనక్కి వస్తాడు. 35 years అయిన తర్వాత ఆయన వృషభ రాశిలో ఉన్నా కూడా మనం మేషరాశిలో ఉన్నట్టుగా తీసుకోవాలి. మేషరాశిలోకి వస్తాడు కాబట్టి మనకి అలా జాతకాన్ని అలా విశ్లేషించాలి. అక్కడ వస్తాడంటే రాదండి, వచ్చినట్టుగా మనం భావించి గురుగునాడీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా అక్కడ శని భగవాను ఉన్నాడు కాబట్టి గురువు కూడా అక్కడికి ట్రాన్సిట్ అవుతాడు. అలా అవటం వల్ల అప్పుడు శని భగవానుడికి అంటే హరస్కోపులో ఉన్న శని భగవానుడికి, హరస్కోపులో ఉన్న గురువుకి, హరస్కోపులో ఉన్న రాహుకి, గోచార గురువు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గురువు ఈ మూడిటికి సంబంధం ఉండటం వల్ల ఏప్రిల్ 21 తర్వాత ఎలక్షన్స్ జరిగితే
అప్పుడు వైఎస్ఆర్సీపీది అప్పర్ హ్యాండ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ అప్పుడు వరకు ఏప్రిల్ 21 లోపల జరిగితే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ ఏర్పడుతుంది. ఏప్రిల్ 21 అంటే ముందస్తు ఎలక్షన్స్ కాకుండా ఒరిజినల్గా ఇంతకు ముందు కూడా మేలో జరిగినాయి. నేను అప్పుడు చెప్పాను. అప్పుడు ముందే కౌంటింగ్ కాకముందే జగన్ గారు గెలుస్తారు, జగన్ గారు 30th మే ప్రమాణ స్వీకారం చేస్తాడు అని నేను ముందే చెప్పాను. అందువల్ల ఈ పోయినసారి 30th చేశారు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం డేట్ ప్రకారంగా ముందస్తు ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు లేవు. లేకపోతే ఏమన్నా ఈ మీడియా వాళ్ళు ఇలా చేయటం వల్ల ఏమన్నా పట్టింపులు వచ్చి ఏమన్నా ముందస్తు ఎలక్షన్స్ కనుక వస్తే అప్పుడు మాత్రం తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి ఏప్రిల్ 21 లోపల ఎలక్షన్స్ వస్తే మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ చాలా బాగా ఉంది. ఈ మధ్యన కొంచెం మారింది. ఈ మధ్య సిగ్నేచర్ చూసి అంతకుముందు బాగుండేది. 2012, 13, 14లో సిగ్నేచర్ మారింది ఆయనది. ఆ చివరిలో చాలా బాగా లాస్ట్ స్ట్రోక్ బాగా చేసేవాడు. ఇప్పుడు లాస్ట్ స్ట్రోక్ నేను ఈ మధ్య సిగ్నేచర్ చూస్తే స్ట్రోక్ బాగలేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ఒరిజినల్ 2013లో ఆయన అలా సిగ్నేచర్ మార్చుకున్న సిగ్నేచర్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచర్ కూడా బాగా ఉంది, కానీ ఆయనకి ఆ చివరిలో వై ఇలా రాస్తారు. దిస్ ఈజ్ డిటర్మినేషన్. ఎవరు ఏమన్నా కూడా ఆయన అనుకున్నట్టుగా చేస్తారు. దట్ ఈజ్ డిటర్మినేషన్. రాజశేఖర్ రెడ్డి గారి సిగ్నేచర్లో కూడా వై అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిటర్మినేషన్. మన సిగ్నేచర్ మన బ్రెయిన్ని తెలియజేస్తుంది, మన సోషల్ రెస్పాన్సిబిలిటీని తెలుస్తుంది, సొసైటీలో మన రెప్యుటేషన్ చేస్తుంది, మన బ్రెయిన్ యొక్క థింకింగ్ ప్రాసెస్ని తెలియజేస్తుంది, మన రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, అన్నీ తెలియజేస్తుంది. ఇది కాకపోతే కొన్ని ముందు స్ట్రోక్స్లో కొంచెం ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సిగ్నేచర్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఆయన ఎంతమందికో పేద ప్రజలకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం మధ్యాహ్న భోజన పథకం. ఎందుకంటే నేను కూడా ఒక పేద విద్యార్థిగా చదువుకున్న వాడిని. మధ్యాహ్నం పూట ఒక కాలే కడుపుకి మండే గంజి అనేవాళ్ళు, వేడివేడిగా గంజి తాగితే ఎంతో తృప్తి పడేది. అలాంటిది ఒక చాలా పేద పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకంలో భోజనం మనస్ఫూర్తిగా కడుపు నిండా పెడితే ఆ పిల్లవాడే కాదండి, దేవుడు కూడా సంతోషిస్తాడు. అలా మంచి భోజన పథకాలు అన్ని పథకాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆయన సిగ్నేచర్లు కూడా కొంచెం చిన్న మార్పులు, ఒక 2-3 మార్పులు చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగే ఉండదు. ఇది నా రాబోయే ఎలక్షన్స్ అనాలిసిస్. దీని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ అనాలిసిస్ చేస్తాను. ఈ జ్యోతిష్ ఎవరూ చేయరు, ఈ ఎలక్షన్స్ మీద ఎవరు ధైర్యంగా చేయరు. ఎవరు చేసినా 2014లో చేసిన వాళ్ళు జ్యోతిష్యులు కనుమరుగైపోయారు, ఫెయిల్ అయ్యి. 2019లో చేసిన వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు. అందుకని ఈ జ్యోతిష్యం నా యొక్క రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను, ఫెయిల్ అయిపోతే నేను కనుమరుగైపోతాను. అందువల్ల ఎవరైనా ధైర్యం చేస్తారు. అందువల్ల ఇది నా అనాలిసిస్ రాబోయే ఎలక్షన్స్లో. ఇక్కడ ఆంధ్రాలో కనుక ఏప్రిల్ 21 లోపల కనుక ఎలక్షన్స్ జరిగితే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. నువ్వా నేనా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా ముందా వెనక అన్నట్టుగా అంత టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ సిగ్నేచర్ లాగా ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు సిగ్నేచర్ చెడిపోయింది, దాన్ని మార్చుకోవటం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం సిగ్నేచర్లో కరెక్షన్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతమైన వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. అది వాళ్ళ జాతకం, రాజు యొక్క జాతకం ప్రజల మీద పడుతుంది. వాళ్ళది జాతకం చాలా బాగా ఉంటే ప్రజలకి డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పంటలు పండుతాయి, నదులు నిండుతాయి, అన్నీ బాగుంటాయి. అందువల్ల వాళ్ళకి కరెక్షన్ చేసుకోమని నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్తే.